ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల మీద అటవీ శాఖ అధికారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళ కుల వృత్తుల్లో భాగంగా వెదురు బొంగులతో వాళ్ళ జీవనోపాధి కోసం తట్టలు, బుట్టలు మరియు చిన్న చిన్న అవసరాల నిమిత్తం బొంగులతో తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడం వీళ్ళ జీవనోపాధిగా కొనసాగుతుంది. అటవీ శాఖ అధికారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కేసు నమోదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ గిరిజన మహిళపై అధికారులు దాడులు చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు పెట్టిన కేసును నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ నాయకులపై కేసు నమోదు చేయలేదు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అలాగే వెంటనే స్పందించిన సీఐ సోమయ్య వారి బృందం విచారించి కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు ధర్నా విరమించారు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాగా ఈ డిఆర్ఓ వచ్చినాక మా కులమని ఎరుకులన్నీ పెట్టుకొని మా కులమని రెచ్చగొట్టి నేనుండా వెనక నేను ఎంత దూరమైన పోతా, నీకేం భయం లేదు, నువ్వు తగులు, నువ్వు నరుకు అని ఇన్నిసార్లు చెప్పి ఒకసారి మా ఇట్ట చేన్ని బోయల చేత నరికించు, అదే ప్రైవేట్ వాచర్ చేత నరికించి గొడ్డలతో నరికించి నా మీద దాడి చేసినారు. దాడి కాదు, నేను ఎంపీ సీట్ చూడకుండా నా మీద దాడి చేసినాను. కాలుతుందని టీఆర్ఏ సూర్య అంతా కాలుతుందని చాలా రక్ష చేసినారు. అల్లాడిపోతున్నా కానీ డిఆర్ వచ్చి మమ్మల్ని అయితే ఎంతో అల్లపల్లం చేస్తున్నారు సార్. మా చిన్న పిల్లలు తన మనాలు లేకుండా కూడా ఎట్లా ఒకటట్టు మమ్మల్ని ఇది చేస్తున్నారు. కానీ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎట్లా అంటే ఒక ఆడ మనిషిని తన్ని, ఒక ఎంపీ సీట్లు తన్ని అతను ఎంత ఘోరం చేశాడంటే అంత ఘోరం చేశాడు. మాకైతే కడుపులో మండుతుంది. ఎట్టయినా సరే ఆయన్ని